గత వారం 10 రోజుల నుంచి కూడా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో కూడా ఏం మంచి చేసిందని చెప్పేసి ఇంటింటికి కూడా తిరిగిపోతుంది. మాకంటే ముందుగా కూడా మేమంతా కూడా క్రమం తప్పుకోకుండా ఏం డెవలప్ చేస్తాం, ఏ రంగానికి ఎంత చేశాం, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే మరీ ముఖ్యంగా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి దాదాపుగా రోడ్లకు దానికి 800 కోట్లు, అలాగే హెల్త్కి కూడా వచ్చేసి ప్రత్యేకంగా కూడా నాడు నేడు కిందకు 300 కోట్లు, దాదాపుగా 1045 కోట్లకు పైబడి కూడా జరిగిన అభివృద్ధి ఇవన్నీ కూడా చేస్తే మాకంటే ముందుగా కూడా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చేసి మీకు జగన్మోహన్ రెడ్డి కావాలి, మరి ముఖ్యంగా యువకులు కూడా జగన్మోహన్ రెడ్డి కావాలి మాకు అని చెప్పేసి ఈరోజు కూడా చెప్తా ఉన్నారు. ఇది ప్రజల యొక్క నమ్మకం కూడా ఈరోజు కూడా. అందుకోసమే ఈరోజు చాలామంది కూడా ఈ రాష్ట్రంలో దురదృష్టకరం ఏమంటే ఒక కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనేలేక రాజకీయంగా ఎదుర్కొనేలేక ఈరోజు అనేక దొడ్డిదారులు అలాంటి కుట్రలు కుతంత్రాలు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఏదో రకంగా చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి కూడా ఈరోజు మేమంతా కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామన్నో లేకపోతే వారు పెట్టుకున్న ఈ సోషల్ మీడియా ద్వారా కూడా అనేకమైన కుట్రలు కడకు కుటుంబ సభ్యులను కూడా ఈరోజు అతని పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయంగా కూడా ప్రయోగించే కుట్ర ఈ రాజకీయం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఏమాత్రం కూడా ఎవరు కానీ దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వారి కుటుంబాలు బాగుపడతాయి, వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది, చదువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అని చెప్పేసి పూర్తిగా కూడా విశ్వాసం ఉంది. మరీ ముఖ్యంగా నేను అందరికీ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన గడువు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్కే సరిపోయినాయి. కోవిడ్లో కూడా అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాపాయం ఉందని తెలిసినా కూడా మేము కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ మేము ఒక్కరమే ఈరోజు డాక్టర్లతో కానీ ఇలాంటి మెడికల్ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్తో కలిసి మేము ప్రజాక్షేత్రంలో మేము ఉన్నామని చెప్పి ధైర్యం ఇచ్చింది కూడా ప్రభుత్వము, తర్వాత మా పార్టీ కార్యకర్తలే అంతా కూడా. ఆ 3 సంవత్సరాల్లోనే దాదాపుగా కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కూడా జరిగింది. ఒకటో రెండో ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా మేము చేయాలని చెప్పి చూసాం. ఇప్పుడే కూడా అవన్నీ కూడా శాంక్షన్ అయ్యే పరిస్థితి కూడా వచ్చేసాయి. ఇంకొక అవకాశం ఇస్తే తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం ఈ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ తప్పకుండా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు కూడా ఇప్పటికే రూపురేఖలు మార్చాం. మేము ఈ నగరం యొక్క రూపురేఖలు మార్చాం. తప్పకుండా కూడా పూర్తిగా కూడా మార్చి ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి పట్టణంగా కూడా తీర్చిదిద్దడానికి కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాను. అందరూ కూడా ఆలోచన చేయండి, ఈ కుట్ర రాజకీయాలను ఛేదించి తిప్పికొట్టాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం కూడా రాజకీయంగా కూడా ఎదుర్కోలేం. ప్రజల యొక్క విశ్వాసం అనేది కూడా మా పార్టీ పైన, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఉంది.